అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా అద్భుతమైన, మనందరికీ తెలిసిన ఒక పాత తెలుగు కథ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే నీతిమంతుడైన రైతు మరియు మాయా ఆవు. వినడానికి సింపుల్గా ఉన్నా ఇందులో చాలా లోతైన అర్థముంది. సరే, ఈ కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. అసలు నిజమైన సంపదంటే ఏంటి? అది ఎక్కడుంటుంది? ఆలోచించండి. ఈ ప్రశ్నకు సమాధానమే ఈ కథ మొత్తం మనకు చెప్తుంది. సరే, ఇంక కథలోకి వచ్చేద్దాం. మన కథలో హీరో రామయ్య గురించి ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే అతని క్యారెక్టరే ఈ కథకు ఆయువు పట్టు. ఒక చిన్న పల్లెటూరులో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడన్మాట. చాలా సింపుల్ లైఫ్ తంది. అయితే ఇక్కడ రామయ్య గురించి మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. తన దగ్గర ఉన్నది కేవలం 1 ఎకరం భూమి. వర్షాల్లేక పంటలు కూడా సరిగా పండేవి కావు. అయినా సరే తనకున్న ఆ కొద్దిపాటి తిండిని కూడా పక్షులతో, జంతువులతో పంచుకునే అంత మంచి మనసు తనది. చూడండి, పేదరికం అతని మంచితనాన్ని ఏమాత్రం ఆపలేకపోయింది. అలాంటి మంచి మనసున్న రామయ్యకి ఒకరోజు అడవిలో వెళ్తుంటే గాయపడిన ఒక తెల్ల ఆవు కనిపించింది. ఇంక చూడగానే తన మనస్సు కరిగిపోయింది. వెంటనే తన పైనున్న ఉత్తరీయాన్ని చించి దాని గాయానికి కట్టుకట్టాడు. చూశారా, ఈ ఒక్క చిన్న దయగల పనే కథని మొత్తం మార్చేసింది. సరే, ఆ చిన్న సహాయం రామయ్య లైఫ్ని అసలు ఊహించని రేంజ్లో ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. ఇంకా ఆవుని ఇంటికి తీసుకొచ్చాడు రామయ్య. మరుసటి రోజు పొద్దున్నే తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని ఒక అద్భుతం జరగబోతోంది. ఒక పెద్ద సర్ప్రైజ్ తనకోసం ఎదురుచూస్తోంది. సరే, రామయ్య ఆవు దగ్గరకు పాలు పిందడానికి వెళ్ళాడు. కాని పాలుకు బదులుగా ఆ బకెట్లో ఏం పడుంటాయనుకుంటున్నారు? పాలు కాదు, బంగారు నాణేలు. అవునో, ఆవు మెడలో గంట మోగిన ప్రతిసారి టప్ టప్ మని బంగారు నాణేలు పడుతున్నాయి. ఇంకేముంది, రామయ్య చూపిన దయకు ఏకంగా ఒక మాయా ఆవు బహుమతిగా దొరికింది. అయితే ఎక్కడైతే అదృష్టం ఉంటుందో అక్కడే కన్ను కుట్టేవాళ్లు కూడా ఉంటారు కదా. ఇక్కడనుంచే కథలో అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. ఇక్కడ మనం 2 క్యారెక్టర్స్ మధ్య తేడా స్పష్టంగా చూడొచ్చు. ఒకవైపు రామయ్య తనకొచ్చిన బంగారంతో పేదవాళ్లకన్నం పెడుతున్నాడు, ఊరికోసం బావులు తవ్విస్తున్నాడు, అందరి మంచే కోరుకుంటున్నాడు. కాని ఇంకోవైపు ఊరి ప్రెసిడెంట్కి ఇదంతా చూసి కడుపు మండిపోతోంది. రామయ్య అదృష్టం చూసి అసూయతో రగిలిపోతున్నాడు. ఇంకా అసూయ ఎంత దూరం వెళ్ళిందంటే ప్రెసిడెంట్ తన మనుషుల్ని పంపి ఆ మాయా ఆవును బలవంతంగా దొంగతనం చేయించాడు. ఈ ఒక్క పనితో కథలో పెద్ద గొడవే మొదలైంది. ఇప్పుడు చూడండి, కథ చాలా ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది. ఆ ప్రెసిడెంట్ ఏమనుకున్నాడంటే ఆ ఆవుని అందరి ముందు పెట్టి తనే గొప్పవాడని, అందరికీ బంగారం పంచుతానని బిల్డప్ ఇద్దామనుకున్నాడు. కాని పాపం, తను తవ్విన గోతిలో తనే పడబోతున్నాడని తెలీదు. సో ప్రెసిడెంట్ ప్లాన్ చూశారా? ఫస్ట్ ఆవుని దొంగిలించాడు. తరువాత ఊర్లో వాళ్ళందర్నీ ఒకచోట చేర్చాడు. వాళ్ల ముందు గొప్పలు పోయి నేను మీకు బంగారమిస్తాను అని చెప్పాడు. మరి ఆ ఆవు దగ్గర పాలు పెందడానికి ట్రై చేశాడు. ఏమై ఉంటుంది? అనుకున్నది ఒకటి, అయ్యింది ఇంకొకటి. బంగారు నాణేలేమో కాని బకెట్ నిండా పేడ, బురద పడ్డాయి. అతని దురాశకు, అహంకారానికి అక్కడికక్కడే బుద్ధి చెప్పినట్టు అయింది. ఇంకంతే, అక్కడున్న ఊరి జనం మొత్తం అది చూసి పగలిబడి నవ్వారు. ప్రెసిడెంట్ పరువు మొత్తం గంగలో కలిసిపోయింది. అతని గర్వం, అహంకారం అన్నీ ఆ బురదలోనే కలిసిపోయాయన్నమాట. సరే, ఈ అవమానం తర్వాత కథ ఎలా ముగిసింది? ఊరి ప్రజలు చివరికి ఏం పాఠం నేర్చుకున్నాలో చూద్దాం. ఇంకా అంత అవమానం జరిగాక ప్రెసిడెంట్ ఆ ఆవుని అక్కడే వదిలేసి పారిపోయాడు. అప్పుడు ఆ ఆవు ఏం చేసిందంటే నేరుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి తనకి నిజంగా సాయం చేసిన తన అసలైన యజమాని అయిన రామయ్య దగ్గరకే వెళ్ళిపోయింది. సో ఈ కథ మనకు చెప్పే నీతి చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. ఏంటంటే మనం ఎలాంటి స్వార్థం లేకుండా మంచి మనసుతో ఇతరులకు సాయం చేస్తే అదృష్టం మనల్ని వెతుక్కుంటూ అదే వస్తుంది. అదే దురాశకు పోతే మిగిలేది దుఃఖమే. ఈ జరిగిన సంఘటనతో ఊరి ప్రజలందరికీ ఒక విషయం క్లియర్గా అర్థమైంది. ఆ ఆవు యొక్క మాయాశక్తి కేవలం నిస్వార్థపరుల దగ్గరే పనిచేస్తుంది అని. అది జంతువు కాదు, మంచి మనసుకు దేవుడిచ్చిన ఒక వరం అని తెలుసుకున్నారు. చివరిగా ఒక్కసారి ఆలోచిద్దాం. ఎప్పుడో పాతకాలం నాటి ఈ కథ మనకు ఈరోజు ఏం నేర్పిస్తోంది? అసలైన సంపద అనేది డబ్బులోనో బంగారంలోనో కాదు,
మనం చేసే మంచి పనుల్లోనూ మన దయాగుణంలోనే ఉంటుంది అని ఈ కథ మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తోంది కదా. దీని గురించి ఆలోచించండి.